ఎవరైనా పోలింగ్ కి ముందు ఇంటింటికి తిరుగుతారు. కానీ ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి పోలింగ్ ముగిశాక ఇంటింటికి తిరిగాడు. మీరు నాకు ఓటు వేశారో లేదో అనే అనుమానంగా ఉంది. నేనిచ్చిన కుక్కర్, పంచిన డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయండి అంటూ భీష్మించి కూర్చున్నాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఓటర్లు తీసుకోని కుక్కర్ అంటూ కుక్కర్లను తీసుకువెళ్లి రోడ్డుపై పెట్టేశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో జరిగిన చిత్ర విచిత్రాలు ఏ ఎన్నికల్లోనూ జరగవు. రాజకీయ నేతలంటేనే అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే రకం. పోలింగ్ ముందు చేతులు కట్టుకుని, కాళ్లు పట్టుకుని దండం పెట్టే అభ్యర్థులు పోలింగ్ ముగిశాక ఓటర్ల మీదకే చేతులెత్తిన ఘటనలు చాలా చూశాం. అలాగే పోలింగ్ ముందు డబ్బులు, బహుమతులు పంచే అభ్యర్థులు పోలింగ్ ముగిశాక తమకు ఓటు వేయలేదని ఓటర్లను తిట్టిన వాళ్లను కూడా చూశాం. కానీ ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ సీన్ వేరే లెవెల్. 10వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన హరిబాబు పోలింగ్కు ముందు ఓటుకు 2,500 రూపాయలు పంచారు. ఇంట్లో ఎన్ని ఓట్లుంటే అన్ని ఓట్లకు 2,500 చొప్పున లెక్క కట్టి పంచేశారు. డబ్బుతో పాటు ఇంటికో కుక్కర్ పంచాడు హరిబాబు. బుధవారం పోలింగ్ ముగిశాక హరిబాబుకు ఓడిపోతాననే అనుమానం వచ్చింది. ఎలాగో ఓడిపోతాం కదా, ఎన్నికల కోసం పెట్టిన ఖర్చును ఎలాగో రికవరీ చేయలేమనుకున్నారో ఏమో, ఓటర్లకు పంచిన డబ్బును, కుక్కర్లను తిరిగి తీసుకుంటున్నారు. ఓటర్ల ఇంటికి వెళ్లి, మీరు నాకు ఓటేయలేదు, నా కుక్కర్ నాకు ఇచ్చేయండి, నా డబ్బులు తిరిగి ఇచ్చేయండి అంటూ గొడవ పెట్టుకున్నారు హరిబాబు అండుకో. దీంతో హరిబాబుపై ఫైర్ అయ్యారు ఓటర్లు. కుక్కర్లు ఇవ్వమని మేము అడిగామా అని నిలదీశారు. కాలనీవాసులంతా ఇళ్లలో నుంచి కుక్కర్లను బయటకు తెచ్చి రోడ్డుపై పెట్టేశారు. బాబూ, హరిబాబు, నీకో నమస్కారం, తీసుకెళ్లు నీ కుక్కర్ అంటూ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి ఇచ్చిన డబ్బును కూడా వెనక్కి ఇచ్చేస్తామన్నారు ఓటర్లు. మాకు ఇచ్చేయండి, మీరు మాకు ఓటైనప్పుడు ఎందుకన్నా మా డబ్బులు కూడా మాకు ఇచ్చేయండి, మా కుక్కర్లో మాకు ఇచ్చేయండి. కేవలం మన ఒడ్రోలు తెమ్మంటేనే తెచ్చేమో అని చెప్పారు. ఈ కుక్కర్లో డబ్బులు ఎంత ఇచ్చారు? డబ్బులా ఓటుకు 500 ఇచ్చారన్న, 2 ఓట్లకు 5,000 ఇచ్చారు. హరిబాబు తీరును నిరసిస్తూ రోడ్డెక్కి ధర్నా చేశారు ఓటర్లు. తాము ఆయనకే ఓటేశామని, కౌంటింగ్ కు ముందే ఓడిపోతామని భయపడి గొడవ పెట్టడం దేనికని మండిపడ్డారు.